ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి యూనిట్ 9 ద రీజన్ ఆఫ్ ది ఫారెస్ట్ అనే లెసన్ చూద్దాము. ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాశారు. అతను 7th May 1861 లో పుట్టారు. కాల్కత్తా బెంగాల్ ప్రెసిడెన్సీ ఇంకా బ్రిటిష్ ఇండియా ఉన్నప్పుడు, అప్పటికి ఇంకా ఇండిపెండెన్స్ రాలే ఇతను పుట్టినప్పుడు. సో ఇతను ఎప్పుడు చనిపోయారంట 7th August 1941 లో చనిపోయారంట. అప్పుడు ఇతను ఏజ్ 80. ఇతను ఒక ఇండియన్. ఇంక ఇతను చాలా ఆక్యుపేషన్స్ అంటే ఒక పోయెట్, నోవెలిస్ట్, డ్రామాయిస్ట్, ఎస్సేయిస్ట్, పెయింటర్, లింగ్విస్ట్, కాంపోజర్, స్టోరీ రైటర్, ఫిలాసఫర్, ఎడ్యుకేషనలిస్ట్, గ్రామేరియన్, సోషల్ రిఫార్మర్. నోబెల్ వర్క్స్ ఏంటంటే గీతాంజలి, జనగణమన, రవీంద్ర సంగీత్, అమర్ సోగర్ బాంగ్లా, ఘైరే బైరే గోరా. నెక్స్ట్ నోటబుల్ అవార్డ్స్ ఏంటంటే ఇతనికి నోబెల్ ప్రైజ్ వచ్చిందండి తనకి ఎప్పుడు 1913 లో. సో ఇప్పుడు మనం ఈ లెసన్ చూద్దాము. ఈ లెసన్ లో 4 సెగ్మెంట్స్ ఉన్నాయి. మాక్సిమం ఈ లెసన్ మొత్తం ఫారెస్ట్ గురించి చెప్పబడింది రవీంద్రనాథ్ ఠాగూర్ ద్వారా. సో ఇక్కడ మనకి ఏం చెప్పబోతున్నారంటే, ఏదైతే మనం ఏన్షియంట్ ఇండియా నుంచి మనకి ఏదైతే కల్చర్స్ వచ్చినాయో అవి ప్రెసెంట్ జనరేషన్ లో ఉన్న కల్చర్స్ ని డామినేట్ చేస్తున్నాయంట. ఏన్షియంట్ జనరేషన్ అంటే మనకి ఎవరితో కంపేర్ చేస్తున్నారు, ఏవైతే ట్రైబల్ పీపుల్ దగ్గర నుంచి వచ్చిన కల్చర్స్ ఉన్నాయో అవి ఈ జనరేషన్ లో ఏవైతే కల్చర్స్ ఉన్నాయో వీటిని డామినేట్ చేస్తున్నాయని చెప్పి మనకి ఇక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్తున్నారు. సో ఇక్కడ మనకి 2 క్లాసిక్ డ్రామాస్ గురించి చెప్పబడింది. అభిజ్ఞాన శకుంతలం ఇంకా ఉత్తర రామ చరిత అని చెప్పి 2 డ్రామాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబడిందంట ఈ చాప్టర్ లో. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏం చెప్పబోతున్నారంటే నెక్స్ట్ పారాలో యూరోపియన్ నార్త్ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక్కొక్కసారి నార్త్ మెన్ కూడా అనబడుతుందంట. ఇంకా ఏదైతే సముద్రం ఉందో దాని గురించి కూడా చెప్పబడుతుంది ఇక్కడ. అంటే ఈ లెసన్ మొత్తం ఫారెస్ట్ గురించి రిలేటెడ్, అంటే నేచర్ గురించి రిలేటెడ్ కాబట్టి సో సీ గురించి కూడా కొంచెం చెప్పినారు. చాలా మంది లైఫ్స్ అంట వాటర్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవ్వబడిందంట. ఆబ్వియస్లీ వాటర్ ఉంటేనే ఎవరైనా మనుషులు బతకగలుగుతారు కదా. సో అలానే ఇక్కడ కూడా వాటర్ ఏదైతే ఇంపార్టెన్స్ ఉందో అది ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఈ ఇండియాలో ఎవరైతే పీపుల్ ఉన్నారో స్టిల్ వాళ్ళు ఫైట్ చేస్తున్నారంట. దేని పట్ల? పావర్టీ అంటే పేదరికము, ఇంకా సిక్నెస్, ఇంకా వేరే పర్సన్ మన పట్ల అధికారం చూపిస్తారు కదా, డిక్టేటర్షిప్. సో దాని పట్ల కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంట, ఇంకా ఫైట్ చేస్తున్నారు అంటే ఎవరు? మన ఇండియన్ మెన్స్. ఇండియాలో ఎవరైతే పీపుల్ ఉన్నారో స్టిల్, అంటే మొత్తం ఇండియా కాదు, ఎక్కడో కొన్ని పార్ట్స్ లో మాత్రం ఇలా ఇంకా జరుగుతూనే ఉందని చెప్తున్నారు ఇక్కడ. హౌఎవర్ దే వాజ్ నో సపరేషన్ బిట్వీన్ మ్యాన్ అండ్ నేచర్. మ్యాన్ కి ఇంకా నేచర్ కి ఎప్పుడు సపరేషన్ ఉండదు. మనం ఏదో ఒక దగ్గర నేచర్ కి రిలేట్ అయ్యే ఉంటాము. ఎక్కడ మనకి నేచర్ కి మనకి సపరేషన్ అనేది అసలు ఉండదు. ఆన్ ది నార్థన్ ఇండియా ప్లెయిన్స్ లో అసలు మ్యాన్ కి ఇంకా నేచర్ కి అనేది సపరేషన్ ఉండదంట, ఏదైతే నార్త్ సైడ్ ఉందో ఇండియాలో. Through men's work and leisure, everyday needs and meditation, men and forest developed a close working relationship. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, ఏదైతే ఎప్పుడైతే మనుషులు ఖాళీగా ఉంటారో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంట, వెళ్ళి మెడిటేషన్ లేదంటే వెళ్ళి కొంచెం తిరగడం అలా లీజర్ గా ఉన్నప్పుడు అలా చేయడం వల్ల ఏమవుతుందంట, ఏదైతే నేచర్ తో మనకి కనెక్టివిటీ ఉందో అది ఇంకా పెరుగుతుందంట. సో మనకి అది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. సో మనకి ఇక్కడ ఆయన మెయిన్ ఏమైంది ఈ లెసన్ ద్వారా, ఎవరైతే ఇప్పుడు వచ్చే కొత్త జనరేషన్ ఉందో వాళ్ళు నేచర్ గురించి మొత్తం మర్చిపోవద్దు, అంటే వాళ్ళకు కొంచెం ఇంకా నేచర్ గురించి మర్చిపోకుండా వాళ్ళు కూడా నేచర్ ని కొంచెం ఎంజాయ్ చేయాలని చెప్పి అతను ఈ లెసన్ ని రాశారు. సో ఈ లెసన్ లో ఏముందో ఇంకా చూద్దాము. Next, as a result, the men's perspective on the reality of their lives relied on oneness rather than the diversity of all things in nature. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఏవైతే మనిషి బతుకుతున్నారో అది మొత్తం కాకపోయినా కూడా కొంచెం మాత్రం నేచర్ మీద డిపెండ్ అయి ఉందంట. When the world appears foreign to us, its mechanical nature stands out in our minds. When the world appears foreign to us అంటే ఇప్పుడు మన దగ్గర ఏదైతే టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుందో దాని వల్ల మనది ఏదైతే ఇండియా ఉందో అది మనకి ఫారెన్ లాగా అనిపించచ్చు. బట్ ఏదైతే మెకానికల్ నేచర్ అంటే కొంచెం అన్న నేచర్ అందులో ఉంటదంట. ఇప్పుడు మొత్తం ఈ హైదరాబాద్ లో టెక్నాలజీ డెవలప్ అవుతున్నా కూడా మనం ఎక్కడో ఒక దగ్గర సమ్ ట్రీస్ ని చూస్తామంటే నేచర్ ఇంకా స్టిల్ ఎలా ఉంది అది మన మైండ్ లో వస్తుందంట. ఎప్పుడైతే మనం ఈ ఏదైతే ఫారెన్ లాగా అనిపిస్తుందో మనకి హైదరాబాద్, అప్పుడు అలాంటి టైంలో మన మైండ్ లో మనకి ఏమని అనిపిస్తుందంట, ఎక్కడో ఒక చోట నేచర్ ఇంకా స్టిల్ ఎలా ఉంది అని చెప్పి అనిపిస్తుందంట. The device has a plan in the world as well. సో ఏం చెప్తున్నారు, ఇలానే చాలా మంది కూడా అనుకుంటారు అని చెప్పి చెప్తున్నారు. నేచర్ ఎక్కడో ఒక దగ్గర స్టిల్ ఉంది, నేచర్ కి ఎండ్ లేదని చెప్పి చెప్తున్నారు. హ్యూమన్స్ క్యాన్ బి మేడ్ టు ఫంక్షన్ లైక్ మెషిన్స్ అండ్ టు ప్రొడ్యూస్ ఇమెన్సివ్ అవుట్కమ్స్. ఎవరైతే హ్యూమన్ బీయింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెషిన్స్ లాగా చాలా ఇన్వెన్షన్స్ చేయొచ్చు అని చెప్తున్నారు ఇక్కడ. The need to understand and grasp this component of reality cannot be overstated.
ఏంటంటే ఏదైతే ఇప్పుడు మనం చెప్తున్నామో హ్యూమన్ మెషిన్ లాగా వర్క్ చేయొచ్చు అని చెప్పి, సో దాంట్లో ఏదైతే మనం డీప్ గా ఆలోచించి అది ఒకవేళ మనం ఆ లాజిక్ ని తెలుసుకోగలిగితే మనంత ఇంటెలిజెంట్ ఇంకెవరు ఉండలేరు అని చెప్తున్నారు. యూరోప్ వాళ్ళు ఏం చేసినారంట, వాళ్ళు చాలా ఇంటెలిజెన్స్ ఉపయోగించి బౌంటిఫుల్ క్రాప్ అంటే ఒక న్యూ క్రాప్ ఏదో ఇన్వెంట్ చేసినారంట. నెక్స్ట్ సెగ్మెంట్ 2. సెగ్మెంట్ 2 లో ఏం చెప్తున్నారు, ఠాగూర్ సేస్ ద సాంస్క్రిట్ వర్డ్ సచ్చిదానంద. ఠాగూర్ గారు ఏం చెప్తున్నారంట, మనకు ఒక సాంస్క్రిట్ వర్డ్, ఏం వర్డ్ అది, సచ్చిదానంద అంటే ఏంటంట, ద రియాలిటీ కంటైన్స్ 3 phases. ఏదైతే మనం బతుకుతున్నామో అందులో రియాలిటీ అంటే ఏంటి, ఏదైతే జరుగుతుందో అది 3 phases ఉంటదంట. ఓన్లీ కన్సిడర్ ఎవ్రీథింగ్ దట్ ఎగ్జిస్ట్ యాజ్ హోల్. ఏదైతే జరుగుతుందో అది మాత్రమే మనము నిజమని నమ్మాలంట. ఏదైతే జరగదో అవి ఇమాజినేషన్స్ ని నిజమని నమ్మలేం కదా. వెన్ వీ రియలైజ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ స్పిరిచువల్, అ పార్ట్ ఆఫ్ ఇట్ రూల్. ఏమన్నా వెన్ వీ రియలైజ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ స్పిరిచువల్ అంటే అంతా దేవుడే చేస్తున్నాడు అనుకుంటాం కదా. సో మనం ఏమనుకుంటాం, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ అ రీజన్ అని అనుకుంటాం కదా. సో అంత స్పిరిచువల్లీ అవుతుందని అనుకుంటాం కదా. సో అది మనకి ఇక్కడ చెప్తున్నారు. The period of India's retreats into the forest ended during Vikramaditya's rule. The period of India's retreats అంటే ఏదైతే ఇండియన్ వాళ్ళ ఫ్రీడమ్ ఉందో అది విక్రమాదిత్య అనే ఒక రాజు రూల్ తోనే ఎండ్ అయిపోయిందంట. But even in the opulent and the prosperous era, India's dominating idol could be seen in the love and veneration with which poet Kalidas wrote about the Hermitage. So ఏం చెప్తున్నారు, ఇంకా స్టిల్ ఇండియా గొప్పతనం మనం తెలుసుకోవచ్చు. అది ఎవరు రాస్తారంట, కాళిదాస్ అనే పోయట్ రాస్తారంట. సో అది ఇంకా ముందు సెగ్మెంట్ లో ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. సో ఇప్పుడు మనం కంటిన్యూ ఏముందో చూద్దాము. The Hermitage eclipsed the splendor of the king's castle in Kalidasa's Shakuntala, and it succulently portrayed the notion of acknowledging the link between man and both conscious and unconscious creation. సో ఇక్కడ మనకి ఏదైతే కాళిదాస్ శకుంతల అనే బుక్ రాశారో అందులో మనకి దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబడుతుందంట, ఏదైతే మ్యాన్, ఎవరైతే కాన్షియస్ ఇంకా అన్కాన్షియస్ రెండు ఉంటారో వాళ్ళ గురించి ఆ బుక్ లో ఎక్స్ప్లెయిన్ చేయబడిందంట. నెక్స్ట్ సెగ్మెంట్ 3. సెగ్మెంట్ 3 లో ఏముంది, ఇన్ హిస్ అకౌంట్ ఆఫ్ ది హర్మిటేజ్ ఇన్ కదంబరి, Bana describes the salutations made by blooming creepers as they bow in the breeze, the sacrifice made by the trees by scattering their blooms, the group's reasonings with the lessons repeated by the students, and the enjoyment of food wind flow. All these descriptions point to the Hermitage as a location where the profound emotional difference between man and the rest creation were bridged. సో ఇక్కడ మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు, ఏదైతే హెర్మిటేజ్ అంటే ఏంటి, రెసిడెన్స్ అంటే ఏంటి, మనం ఏదైతే ప్లేస్ లో ఉంటామో అది. సో అక్కడ బానా డిస్క్రైబ్స్ ద సాల్యుటేషన్. బానా ఏదైతే కదంబరి ఒక స్టోరీలో బానా అనే ఒక పర్సన్ అతను డిస్క్రైబ్ చేస్తున్నంట దేన్ని, ట్రీస్ గురించి ఇంకా ఏదైతే బ్రీజ్ అంటే కొంచెం ఫాగ్ లాగా వస్తుంది కదా, సో దాని గురించి అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంట. In Western dramas, nature is nearly always a trespasser, yet in all the celebrated Sanskrit dramas, nature always plays a significant role in bringing the ultimate peace to human emotions. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, ఏవైతే వెస్టర్న్ డ్రామాస్ ఉన్నాయో అన్నిట్లో ఏది ఎక్కువ మెయిన్ రోల్, సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తుందంట, నేచర్ అనేది చాలా సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తుందంట. ఎలా ప్లే చేస్తుంది, ఇప్పుడు ఒకవేళ ఏదన్నా పోయెట్ లో, ఏదన్నా పోయం లో అన్నా, లేదంటే ఏదన్నా స్టోరీ, పాతకాలం స్టోరీస్ ఏమున్నా సరే అందులో మనకు హైలైట్ ఏముంటది, నేచరే ఉంటది అని చెప్తున్నారు. తర్వాత నెక్స్ట్, ఇట్ ఈస్ క్లియర్ దట్ రితు సంహార ఈజ్ అన్ అర్లీ వర్క్ ఆఫ్ ఇమ్మెచ్యూరిటీ బై కాళిదాస్. సో ఇక్కడ ఏదైతే రితు సంహార అనే ఒక పోయం ఉందో అదంట అర్లీ వర్క్ అంటే ఏంటి, ఏదైతే చిన్న ఉన్నప్పుడే రాస్తారు కదా, సో అది ఆఫ్ ఇమ్మెచ్యూరిటీ అంటే ఇంకా తెలివి రానప్పుడు రాసిన బుక్ అంట. ఎవరి ద్వారా, కాళిదాస పోయెట్ ద్వారా. Its young love song falls short of the majestic restraints show in the శకుంతల ఇంకా కుమార సంభవ ఈ 2 పోయమ్స్ లా దేని గురించి చెప్పబడిందంటే ఏదైతే లవ్ సాంగ్స్ ఉన్నాయో వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయబడింది. However, the diverse melody of nature's symphony is arranged to tune of sensuous outburst in the 3rd canto of Kumara Sambhava. The background of global existence was utilized to illustrate the explosive eruptions of passion brought on by Madana.
సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, ఏవైతే మనకి ఫస్ట్ కాళిదాస్ గురించి చెప్పారు కదా ఫస్ట్ దగ్గర. సో ఇక్కడ కూడా కాళిదాస్ ఎప్పుడైతే ఋతు సంహార్ రాసిండో అతను చాలా చిన్న ఉన్నప్పుడు రాశారంట. తర్వాత ఇంకేం చెప్తున్నారు, నెక్స్ట్ లైన్ లో శకుంతల ఇంకా కుమార సంభవ ఏదైతే ఉందో అందులో కొంచెం లవ్ సాంగ్స్ గురించి ఉంటదంట, ఇంకా నేచర్ గురించి కూడా ఇన్వాల్వ్ అయి ఉందంట. సో ఇక్కడ మనకి ఇలా కవి గురించి ఇంకా వాళ్ళ బుక్స్ గురించి చెప్పడంలో మీనింగ్ ఏముందంటే, అప్పట్లో వాళ్ళ బుక్స్ రాసినప్పుడు కూడా వాళ్ళు నేచర్ ని మర్చిపోలేదు. సో వాళ్ళు బుక్ రాసినప్పుడే నేచర్ ని మర్చిపోలేదంటే వాళ్ళు రియల్ లైఫ్ లో నేచర్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుండే అనేది చెప్పి మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఇంకోటి చెప్తున్నారు ఏంటంట, కుమార సంభవ అనే ఒక బుక్ లో అంటే ఏమైందంట, మొత్తం బ్యాక్గ్రౌండ్ లో మొత్తం అంట నేచర్ గురించే చూపించినారంట. ఏదైతే గ్లోబల్ ఎగ్జిస్టెన్స్ అంటే ఏదైతే జరుగుతున్న కథలని అవన్నీ చెప్తుండే అంట. అందులో ఎవరు మనకి చెప్పారంట, మదాన ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాశారంట. The god of love to unleash a sudden torrent of desire in the peace of the ascetics meditation. The entire poem Kumara Sambhava, which is shown on the huge canvas, narrates the story of the everlasting wedding of love. సో కుమార సంభవ అనే స్టోరీ మనం దేని గురించి చెప్తుందంట, ఏదైతే ఎవర్ లాస్టింగ్ అంటే ఎప్పటికీ ఎండ్ లేని వెడ్డింగ్ ఆఫ్ లవ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుందంట. ద wooing and sacrifices that went into its fulfillment and the birth of valiant Kartikeya whose sleeve destroyed the bad demon. సో ఇక్కడ మనకి ఇంకా ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేయబడుతుందంట, ఫస్ట్ ఏమో ఏదైతే ఎవర్ లాస్టింగ్ వెడ్డింగ్ లవ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబడుతుందంట, తర్వాత సాక్రిఫైజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబడుతుందంట, తర్వాత ఫుల్ఫిల్మెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబడుతుందంట, ఇంకా ఎవరైతే ఒక ఎవరి బర్త్ అంట కార్తికేయ అనే ఒక పర్సన్ బర్త్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబడుతుందంట, ఇంకా ఎవరైతే కార్తికేయ ఉన్నాడో అతను ఒక డెమన్ అంటే ఎవరైతే బ్యాడ్ పర్సన్ ఉంటారో అతన్ని చంపుతారు కదా, సో అతన్ని చంపడం గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయబడిందంట ఏ బుక్ లో, కుమార సంభవాలో. నెక్స్ట్ ఇప్పుడు మనం సెగ్మెంట్ 4 చూద్దాము. సెగ్మెంట్ 4 లో ఏంటి, ఇన్ ద టైమ్ ఆఫ్ కాళిదాస ద కింగ్స్ బికేమ్ ఎక్స్ట్రీమ్లీ అరోగెంట్ ఎపిక్యూరియన్స్ అంట. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, ఎప్పుడైతే కాళిదాస్ టైం అంటే కాళిదాస్ పోయెట్ ఉన్న జనరేషన్ టైంలో ఏమైతుండే అంట, ద కింగ్స్ బికేమ్ ఎక్స్ట్రీమ్లీ అరోగెంట్, ఎవరైతే కింగ్స్ ఉంటుండేనో వాళ్ళు చాలా అరోగెంట్ గా ఉంటుండే అంట. అట్ దట్ టైమ్ ఇండియా హ్యాడ్ రీచ్డ్ ది పినకిల్ ఆఫ్ ఇట్స్ స్ప్లెండర్. హౌఎవర్ కాళిదాస పోయట్రీ మేక్స్ ఇస్ అబెండెంట్లీ ఎవిడెంట్ దట్ ద నోషన్ దట్ sprang from the scared quadricle of the forest was opposed by the very splendor of the riches and pleasure. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, ఎప్పుడైతే కాళిదాస్ అనే పోయట్ ఉండేనో అప్పుడు ఎవరైతే కింగ్స్ ఉన్నారో వాళ్ళు చాలా అరోగెంట్ గా ఉంటుండే అంట. ఇంకెవరైతే కాళిదాస్ ఉన్నారో అతను పోయమ్స్ లో ఏం రాస్తుండే అంట, మొత్తం నేచర్ గురించి చాలా మంచిగా రాస్తుండే అంట. రాసినప్పుడు ఎవరైతే రిచ్ పీపుల్ ఉండే, ఇంకెవరైతే అక్కడ ఫేమస్ పీపుల్ ఉండేనో వాళ్ళు ఏం చేస్తుండంట, వాళ్ళు ఆ పోయట్స్ ని అపోజ్ చేస్తుండే అంట, నేచర్ పట్ల రాసిన పోయట్స్ ని. The poetry in the collection is warning against the lovely unreality of this generation. ఏంటంటే ద పోయట్రీ ఇన్ దిస్ కలెక్షన్, ఏదైతే కాళిదాస్ కలెక్షన్ లో పోయట్రీ ఉందో అది ఒక వార్నింగ్ అంట, ఎవరికి, అగేన్స్ట్ ది లవ్లీ అన్రియాలిటీ ఆఫ్ దిస్ జనరేషన్. ఇప్పుడు అతను రాసిన పోయమ్స్ లో మొత్తం అంతా నేచర్ గురించి ఉంది. ఇప్పుడు మనదంతా అగేన్స్ట్ గా ఉంది కదా మన జనరేషన్, మొత్తం టెక్నాలజీతో ఎక్కడ పడితే అక్కడ మొత్తం పొల్యూషన్ తో ఉంది కదా, సో మొత్తం అగేన్స్ట్ గా ఉందంట మన జనరేషన్ కి. నెక్స్ట్ ద poet yearned for the simplicity and purity of ancient Indians who has been fervently spiritual. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, ఎవరైతే పాతకాలం వాళ్ళు ఉండే వాళ్ళు చాలా స్పిరిచువల్ అంటే నేచర్ పట్ల ఉంటుండే, ఇంకా నేచర్ లోనే ఉంటుండే వాళ్ళు, ప్లస్ దేవుళ్ళో లీనమై ఉంటుండే అని చెప్తున్నారు మనకి ఇక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. Kalidasa begins Raghuvansa, one of his poems which depicts of self-denial and austerity. What we find at the conclusion in the castle of opulence and the luxury of self-indulgence, the poet uses calm, understand language to convey royal majesty topped with purity. He begins his poem in the stillness of dawn, and at its conclusion he conjures up a scene of evening that he has been lightened by the splendors of the sun until the ultimate slips away into the night, both the beginning at the end of the passage, the hidden message of the forest. Throughout the entire narrative there is a recurring motive that the future will not only shine brilliantly when there is an atmosphere of restraint, purity and renunciation.
సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఏదైతే కాళిదాస్ అనే ఒక పోయెట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రఘువంశ అనే ఒక పోయెట్ రాశారంట. అందులో ఏదైతే ఒక పర్సన్ ప్యూరిటీ గురించి ఇంకా ఆయన ఎలా ఉండాలి అని చెప్పి ప్రాపర్ గా ఆ పర్సన్ ఎంత దేవుడిలో స్పిరిచువల్ గా ఉండాలి ఇంకా నేచర్ గురించి అన్ని ఎక్స్ప్లెయిన్ చేయబడి ఉన్నాయంట ఏదైతే అతను ఆ బుక్ లో ఉందో. సో ఇప్పుడు మనకి లాస్ట్ లో స్టార్టింగ్ నుంచి మనకి ఎవరైతే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఉన్నారో అతను మనకి ఎలా చెప్తున్నాడు అంటే మనం ఎలా ఉండాలి అని చెప్పి ఎలా మనం నేచర్ తో కనెక్టివ్ ఉండాలని చెప్పి చాలా స్మూత్ గా అంటే చాలా లో టోన్ లో చెప్తున్నారంట అందరికి అర్థమయ్యేలాగా అంటే నీట్ గా చెప్తున్నారంట అందరికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. తర్వాత ఏం చెప్తున్నారంటే రవీంద్రనాథ్ ఠాగూర్ ఎవరైతే ఈ ప్రజెంట్ జనరేషన్ లో మనం ఎవరైతే ఉన్నామో వాళ్ళు బ్రిలియంట్ గా షైన్ అవ్వాలంటే మన సోల్ ని మనం ఎలా ఉంచుకోవాలంట నేచర్ తో కనెక్టివ్ గా ఉంచుకోవాలంట ఇంకా ప్యూర్ గా ఉంచుకోవాలంట. అప్పుడే మనము ఏదైతే జనరేషన్ ఉందో అప్పుడు మనం బ్రిలియంట్ గా మారొచ్చంట. ఎప్పుడైతే మనము ఏదైతే జెలసీ ఇంకా ఏవైతే అవసరం లేనివన్నీ మన హార్ట్ లో పెట్టుకుంటామో అప్పుడు మనం ఎంత మంచిగా ఉన్నా కూడా మనం బ్రిలియంట్ గా అవ్వలేమంట. మన సోల్ ఎప్పుడు ఏదో వెల్తీగా అనిపిస్తుందంట. సో అది మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఈ లెసన్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నారు. సో ఈ లెసన్ ఒకవేళ మీకు హార్డ్ గా అనిపిస్తే ఈ లెసన్ ఆప్షన్ లో పెట్టుకుని వేరే లెసన్స్ చదువుకోండి. ఇందులో కొంచెం హార్డ్ వర్డ్స్ ఉన్నాయి అందుకే నేను అలా చెప్తున్నాను. ఒకవేళ మీరు చదువుకుంటట్టయితే చదువుకోండి, నో ప్రాబ్లం. సో ఇది మనకి యూనిట్ 9. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ చాప్టర్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.